ఏం పేరండి మీది? నా పేరు సత్య. సత్యారావు గారు. ఏం చేస్తుంటారు మీరు? ఫిషింగ్ వెళ్తాం సార్. వేటకి వెళ్తారు. ఏం చదువుతుంది పాప? పాప 6th క్లాస్. 6th క్లాస్. ఏం పేరమ్మా? అపర్ణ గారు. ఎగ్జామ్ ఎలా రాశారు మొన్న? ఇంప్రూవ్ అయ్యారు, బాగా డెవలప్ పిల్లలు ఎడ్యుకేషన్. అక్కడ వాళ్ళు చెప్పిన దానికన్నా అక్కడ వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇన్స్టిట్యూషన్లోనూ వీళ్ళు చదువుకోవడం వల్ల ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ర్యాంక్స్ కూడా వస్తాయి బాగా. చాలా సంస్థ ద్వారా చాలా బెనిఫిట్స్. చాలా అంటే అంటారు మీరు చూసిన దాంట్లో ఎట్లాగంటే ట్యాక్స్ చేస్తుంది, పిల్లలకు కావాల్సిన మెటీరియల్స్ చాలా వరకు చేస్తుంది. నాకు తెలిసి ఎవరో చేయలేదు. ఈ సంస్థ ద్వారా చాలా మేలు పొందింది. ఎడ్యుకేషన్ ప్రకారం సంవత్సరాలుగా ట్యూషన్కి వెళ్తున్నారు సార్. చక్కగా చదువుకొని అక్కడే హోంవర్క్ చేసుకొని వస్తున్నారు సార్. ఎందుకంటే ఆ ట్యూషన్ పెట్టకపోతే ఇంట్లో పిల్లల బాధ్యత. స్కూల్లో ఉన్నంత వరకు అక్కడ టీచర్స్ తీసుకుంటారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మనం తీసుకొని వారికి చదువు చెప్పాలి కదా సార్. అలా చదువు చెప్పే జ్ఞానము చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉంటుంది సార్. మేమైతే చదువుకోలేదు, పెద్దగా మాకు లేదు. కానీ మీరు ట్యూషన్ చెప్పడం వల్ల ప్రతి పిల్లలు చక్కగా అక్కడికి వెళ్ళి చదువుకొని స్కూల్ నుంచి రాగానే వెళ్ళి చక్కగా హోంవర్క్ చేసుకొని నీట్గా అన్నీ చేసుకొని మీరు ఇస్తున్న బ్యాగుల గురించి చెప్తారు. ఏమిచ్చినా బుక్స్ ఇచ్చినా స్కేల్ ఇస్తున్నారు అని చెప్తున్నారు సార్. మా పిల్లలు అయితే సార్ ఈ 4 సంవత్సరాల నుంచి ట్యూషన్కి వెళ్తున్నారు. ఏ రోజు కూడా నేను బ్యాగ్స్ అవి కొనలేదు సార్. నిజంగా చెప్తున్నాను సార్. మీరు ఇచ్చిన బ్యాగులు పెట్టి నేను స్కూల్ పంపిస్తున్నాను సార్. తిన్నది విశ్వాసాన్ని లేదనుకోండి. మీరు ఇచ్చారు ఆ బ్యాగులతో మాకు 3 years వచ్చేసరికి ఫస్ట్ ఏమో బేసిక్ నాలెడ్జ్ లేదు సార్. ఇప్పుడు వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ కానీ పిల్లలు చెప్పడం కానీ చెప్పే విధానం కానీ చాలా బాగుంది సార్. స్కూల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. మా గ్రామానికి ఎక్కడో మారుమూలుగా ఉన్న ఈ గ్రామాన్ని మీరు కట్టించుకొని ఇట్లా హెల్ప్ చేసుకొని చాలా థ్యాంక్స్ సార్. పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి స్థాయిలోకి రావాలని. అది మీ ఉద్దేశం ఏంటి? అది వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఒక అమ్మాయి వచ్చేసరికి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇంకొక అమ్మాయి వచ్చేసరికి పోలీస్ అవ్వాలి. ఎవరు డాక్టర్, ఎవరు పోలీస్? అమ్మాయికి ఇంట్రెస్ట్ డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ సార్. ఈ అమ్మాయికి పోలీస్ అవ్వాలని ఇంట్రెస్ట్ సార్. బాగా అవ్వాలనుకుంటాను, పోలీసే సరిపోతుంది. ముందే సరే వచ్చేది కాదు, చదువుకునేది కాదు. ఇంకా బడి నుంచి రావడము ఇంట్లో కొట్టుకునేది. ఇప్పుడైతే బడి నుంచి రాగానే ట్యూషన్కి వెళ్తున్నారు. ట్యూషన్కి వెళ్ళి ఇంకా బాగా చదువుకుంటున్నారు, బాగా మార్కులు బాగా పడుతున్నాయి. ఇప్పుడైతే పిల్ల బాగా చదువుతుంది. పెద్ద ఏమవుదాం అనుకుంటున్నాను? డాక్టరే, డైరెక్టరా? వెరీ గుడ్.